మెడిసిన్ సిక్నెస్ బుక్. ఓకే, సో వైద్యం అనేది అనారోగ్యానికి సంబంధించిందంట, పుస్తకం అనేది దేనికి సంబంధించింది? మరి ఈ అనారోగ్యాన్ని పోగొట్టేది వైద్యం, లేదా వైద్యం దేన్ని పోగొడుతుందంటే అనారోగ్యాన్ని పోగొడుతుంది. మెడిసిన్ అనేది సిక్నెస్ని పోగొడుతుంది, అవునా కాదా? మరి పుస్తకం అజ్ఞానాన్ని పోగొడుతుంది, అంధకారత్వాన్ని పోగొడుతుంది, అవునా కాదా? సో ఇగ్నోరెన్స్ అంధకారత్వాన్ని పోగొడుతుంది. అయిపోయింది క్లారిటీగా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అంటే సిక్నెస్ని పోగొట్టేది మెడిసిన్, అంతేగాని సిక్నెస్ని పెంచేది మెడిసిన్ కాదు. ఒకవేళ ఇది పెంచేది కనుక అయి ఉంటే నాలెడ్జ్ అనేది ఆన్సర్ అయ్యి ఉండేది. ఎందుకంటే పుస్తకం అనేది నాలెడ్జ్ని పెంచుతుంది, జ్ఞానాన్ని, అంతేగాని తుంచదు. ఓకే, సిక్నెస్ను తుంచుతుంది మెడిసిన్. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఫీవర్ వచ్చింది అనుకోమ్మా, ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, ఒక మెడిసిన్ తీసుకుంటాను, అప్పుడు ఈ ఫీవర్ ఏమవుతుంది, చచ్చిపోతుంది. అంటే సిక్నెస్ని చంపేసేది మెడిసిన్. అంటే నాలెడ్జ్ లేదా జ్ఞానాన్ని చంపదుగా పుస్తకం, కాబట్టి అది వర్కౌట్ కాదు. ఓకే, కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే బుక్ అనేది దేని చంపుతుందంటే అంధకారత్వాన్ని చంపుతుంది. ఆధార్ని చంపుతుందంటే నేను అసలు ఒప్పుకోనమ్మా. ఓకే, రచయితను చంపేస్తుంది ఆ పుస్తకం. టీచర్ గురువుని చంపుతుందా, నన్ను చంపేస్తున్నాను, నేనే చెప్పాల్సి వస్తుంది, అర్థవిధి అయినా పర్లేదు, బట్ బాగా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ అనేది సిక్నెస్ చంపుతుంది, బుక్ అనేది అంధకారత్వం లేదా ఇగ్నోరెన్స్ లేదా అజ్ఞానాన్ని చంపుతుంది. ఓకేనా? గెట్